ఖమ్మంలో మాదిగల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, ఖమ్మం బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు పాల్గొన్నారు. మన జాతి భవిష్యత్తు బాగుపడాలంటే బీజేపీకి ఓటు వేసి నరేంద్ర మోడీని గెలిపించే బాధ్యత మన అందరిపై ఉందని మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. రిజర్వేషన్లపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుందని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లకు ఎలాంటి డోకా లేదని మోడీ హామీ ఇచ్చారని మందకృష్ణ అన్నారు. మాదిగకు రేవంత్ రెడ్డి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎస్సీ వర్గీకరణను రద్దు చేశారని గుర్తు చేశారు. మాదిగల అభివృద్ధి కోసం మోడీ పనిచేస్తున్నారని ఖమ్మం బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. మీ అన్నగా చెప్తున్నా 4 స్థానాలు రిజర్వేషన్ స్థానాలు ఎన్నికలు జరుగుతున్నాయి 13కు. ఇప్పుడు మీరు చెప్పండి బ్రదర్, 4 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 4 స్థానాలు ఎస్సీలకు ఎన్నికలు జరిగితే 4లో మాకు 3 రావాలి. 3 లేవే, కనీసం 2 ఇచ్చినామని చెప్పుకోవాలి, అది లేదే. పోనీ 1 ఇచ్చినామని చెప్పాలి, అది లేదే. 4 మాదిగలకు ఇవ్వకుండా 1 మాదిగలకు ఇవ్వకుండా మన కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ఓట్లకు వస్తే మాదిగలు ఎందుకు ఓట్లు వేయాలి? ఇక్కడ నా ఒక్కట్లేదు కదా. ఇప్పుడు ఏమన్నాడు? నా సొంత కులస్తులు నాకు అండ ఉన్నారో నాకు తెలియదు, కానీ మాదిగల్ని మాత్రం నిండు మనసు ఆశీర్వదించరు. నిండు మనసుతో ఆశీర్వదిస్తే ఒక్కటి లేకుండా చేశావు. నీ సొంత కులస్తులు అండగలేకపోయినా 7 టికెట్లు ఇప్పించావు. ఇక్కడ గమనించాలి, నిండు మనసుతో ఆశీర్వదించింది ఎవరు? మాదిగలు. 1 టికెట్ లేకుండా చేశావు. రెడ్లు ఆయనకు అండగలేదు, మాదిగలు అండగా ఆయన చెప్పిండు. మాదిగలు అండగా ఉంటే గెలిచిన నేనే చెప్పి 1 మాదిగలు లేకుండా చేసిండు. రెడ్లు అండగలేకపోయినా 7 పెట్టుకున్నాడు. దీన్ని బట్టి రేవంత్ రెడ్డి పాలనలో కూడా మనకు దగా జరిగింది అనడానికి ఇది సాక్ష్యమా కాదా మీరు బేర్ చేసుకోవాల్సింది సవినంగా విజ్ఞప్తి చేస్తున్నాను. నాయకులందరికీ, భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ, తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ, బీజేపీ కార్యకర్తలందరికీ, మీడియా మిత్రులందరికీ, ఇక్కడున్న మా ఎంఆర్పీఎస్ సోదరులు, అక్కలు, చెల్లెలందరికీ పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా. ఈరోజు మన మందకృష్ణ మాదిగ గారు దేశంలోనే ఒక గొప్ప వ్యక్తి కింద ఈరోజు మనం చూస్తున్నాం. సాక్షాత్తు నరేంద్ర మోడీ గారే హమారా చోటా భాయ్ అన్నారు. ఈరోజు పోరాటం చేయాలంటే అది ఎంత శ్రమతో కూడుకుందో మనందరికీ తెలుసు. అట్లా మన మధ్యలో 30 సంవత్సరాల నుంచి మన పోరాటం, మీ పోరాటం చేస్తున్న మహానాయకులు మందకృష్ణ మాదిగ గారు. మీకు ఇక్కడికి వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు. నరేంద్ర మోడీ గారు ఒకటే ఎప్పుడూ చెప్తుంటారు,